మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అందమైన గృహం మీరు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో అదృష్టం మీ వెంట ఎల్లవేళలా ఉండాలి అనుకున్నప్పుడు మీరు పాటించవలసిన గొప్ప నియమం ఒకటి ఉంది. మీరు ట్యాంక్ అంటే పైభాగం నైరుతిలో కడతారు కదా, అది కూడాను భూమికి ఆనకుండా కట్టాలి. స్లాబ్కి ఆనకుండా ఆ యొక్క నిర్మాణం చేసినప్పుడే వాస్తు దోషం లేనట్టు లెక్క. ఇలా కట్టిన వాటర్ ట్యాంకులో మీరు గనక చలువరాయిని గనక వేసి ఉంచినట్లయితే, మార్బుల్ స్టోన్, చాలా విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. ఇది చంద్రతత్వానికి నిదర్శనం. చంద్రుడు మనఃకారకుడు కదండి, మానసిక ఉల్లాసం ఆనందాన్ని ప్రసాదిస్తాడు కదండి. అందుచేత మీ ఇంటిల్లిపాది ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలంటే చలువరాయి, మీ యొక్క నీటి ట్యాంక్ ఉండి తీరాలి. నీటి ట్యాంకులో ఇలా చేసి చూడండి, మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటిల్లిపాది కూడాను ఆహ్లాదంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక అద్భుతవంతమైన ప్రక్రియ వాస్తుశాస్త్ర రీత్యా. అంతేకాకుండా పూజా మందిరం కూడాను మీరు మార్బుల్ స్టోన్తో గనక నిర్మాణం చేసి గనక ఒక మందిరాన్ని నిర్మాణం చేసి చక్కగా ఈశాన్య మూల కొద్దిగా ఖాళీ ఉంచి కనుక నిర్మాణం చేసినట్లయితే అద్వితీయవంతమైనటువంటి అభివృద్ధిని ఈ చలువరాయి మీకు ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. దీన్ని మీరు ఆచరించి ధన్యులు కండి. వాస్తురీత్యా పట్టినటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగించుకోండి. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించండి, విజయసిద్ధిని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.